హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీనాని బయటకు గెంటేసిన ప్రభావతి, మీనా కోసం వెతుక్కుంటున్న బాలుకి తెలిసిన భయంకరమైన నిజం. షాక్లో ప్రభావతి. ఇంతకూ బాలుకి ఏం నిజం తెలిసింది? ప్రభావతి మీనాని బయటకి గెంటేయడమేంటి? ఇదంతా కూడా ఇది ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ప్రభావతికి ఒక మంచి అవకాశం దొరికింది. అదేంటి అంటే, మీనా బాలు వద్దన్నా సరే శివ పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు తయారుచేసి పంచడానికి వెళ్ళింది. ఇక బాలు వచ్చి మీనా కోసం వెతుక్కుంటూ ఉండగా పనికట్టుకుని మొత్తమంతా వివరంగా చెప్పి బాలుని గుడికి పంపించింది. ఇక అక్కడికి వెళ్ళినటువంటి బాలు, ఇక్కడు నేను చచ్చిపోయాను, నా మాట చచ్చిపోయిందో అర్థం కావట్లేదు అంటూ మీనాని కొంచెం బాధపెట్టినట్టే మాట్లాడతాడు. ఇక మీనా చాలా బాధపడుతుంది. ఇంక నాతో మాట్లాడకు మీనా, దయచేసి ఇక నా గురించి నువ్వేమీ ఆలోచించుకు అంటూ వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మీనా అయితే ప్రభావతికి ఇంకా శృతికి అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటే, ప్రభావతి మాత్రం నీ చేత్తో ఇచ్చేదేదైనా నీ ఇంటినుంచి వచ్చింది విషంతో సమానం, నాకు నేను చచ్చినా తినను అని చెప్పి అంటుంది. ఏమో నువ్వు దాంట్లో ఏం కలిపావో అని కూడా మాట్లాడుతుంది. ఇక అలా అన్న తర్వాత బాలు గుడికి వచ్చాడని చెప్పి శృతికి చెప్తున్నావు, గుడికి వచ్చిందే చెప్పావు తప్ప అక్కడ ఏం జరిగిందో చెప్పలేదే అనంటే, ఏం జరగడమేంటత్తయ్యా అంటే, నేనే వాణ్ణి పనికట్టుకుని నువ్వు గుడికి వెళ్ళావు అని చెప్పి మరీ అక్కడికి పంపించాను. వాడక్కడికి వచ్చి ఎంత విరంగం వేసుంటాడో నాకు తెలీదా ఏంటి? ఈ ఇన్నాళ్ళూ వాడు తాగట్లేదు, ఏ గొడవ జరగట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా వాడు తాగి తీరుతాడు అని చెప్పి అంటుంది. ఇక ఈలోపు శృతి వచ్చి, ఏంటత్తయ్యా, ఏంటాంటీ, తాగి తీరుతాడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనంటే, అబ్బే అదేం లేదులే శృతి, నువ్వెళ్ళు అని చెప్పేసేసి మీనా శృతికి సర్ది చెప్పి పంపించేస్తుంది. ఇక శృతి లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రైనా సరే బాలు రాకపోవడంతో మీనా బాలు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక బాలు ఎంతకీ రాకపోయేసరికి, ఇంత రాత్రైనా రాకపోవడమేంటి అని బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక గుమ్మంలోనే ఎదురుచూస్తూ ఉండగా కార్ వచ్చి ఆగుతుంది. కార్లోంచి బాలు తూలుతూ కిందికి దిగుతాడు. అలా దిగేసరికి ఇక మీనా అయితే గబగబా వెళ్లి బాలుని పట్టుకునేసరికి, ఏంటి తాగొచ్చాడా అని చెప్పి ప్రభావతి లోపల్నుంచి అంటూ ఉంటుంది. ఇక బాలు, ఏంటి మీనా, నాకోసం ఎందుకెదురుచూస్తున్నావ్ అనంటే, అది కాదండీ, ఈ టైం వరకు ఉండిపోయారు, దాంతోపాటు ఇలా తాగి వచ్చారేంటి అంటే, భార్య మాట దాటుద్దేమో కాని బార్ మాత్రం మాట దాటదు, అది ఇచ్చిన మాటమీదే నిలబడుతుంది. ఎందుకంటే బార్ ఏ రోజు వెళ్ళి ఏ టేబుల్ దగ్గర కూర్చున్నా కూడా చక్కగా సర్వ్ చేసి మనసులో ఉన్న బాధని పోగొడుతుంది. అందుకే భార్యకంటే బారే గొప్పది అని అంటూ ఉంటాడు. మీరు తాగనన్నారు, మళ్ళీ ఏంటండి ఇలా మొదలుపెట్టారు అంటే, ఇక నుంచి తాగుతాను మీనా, ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు నా మాట దాటని భార్యవి, భర్త చెప్పుచేత్తల్లో ఉంటావు, భర్త చెప్పిందే చేస్తావు అనేటటువంటి భార్యవి అనుకున్నాను. కాని అలా కాదని చెప్పి నాకు రుజువైపోయిన తర్వాత ఇంక నేను నీ గురించి ఆలోచించాల్సిందేముంది అని చెప్పేసేసి అంటాడు. ఇక బాలు చాలా బాధపడుతూ, మీనా మీరలా మాట్లాడకండి, దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి చాలా అంటే మనసులో చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. దాంతో ఇక వెంటనే మీనా అయితే ఇక బాలు వినేలా లేడని చెప్పి గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టేసి ఇక భోజనమది పెడుతూ ఉంటే, నాకు నీ చేత్తో మంచినీళ్లు కూడా వద్దు అంటాడు. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత పూరీలు చేస్తుంది. పూరీలు చేసి నన్ను కట్టిపడేద్దామనుకుంటున్నావా అంటూ చాలా మాటలే మాట్లాడతాడు. ప్రభావతి అయితే, ఎందుకు నా కొడుకుని అన్ని రకాలుగా బాధలు పెడుతున్నావ్, ఇబ్బందులు పెడుతున్నావ్ అంటుంది. ఒక్కసారిగా అందరూ షాకైపోతారు. బాలు కూడా అలా చూస్తూ ఉంటాడు. వాడు పిచ్చి నాగన్నలాగా నువ్వు చెప్పిన ప్రతిదానికి సరే అంటూ వేరే నాగన్నలా సరే అని చెప్పానని ముందుకు వెళ్తూ వచ్చాడు. అందుకే వాడికి ఎలాంటి శాస్తి చెయ్యాలో అలాగే చేశావు నువ్వు అని అంటుంది. ఏంటత్తయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేం చేశాను అంటే, నీ మోలేనేగా వాడు తాగింది, నీ మోలేనే కదా వాడు గుడి దగ్గరికి వెళ్లొద్దు అని నీకు చెప్పినా కూడా నువ్వు వినకుండా వెళ్లటం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసేసి తిడుతూ ఉంటే, ఇక వెంటనే అలా కాదత్తయ్యా, మీరలా మాట్లాడకండి అని చెప్పేసేసి అంటుంది. చెప్తాను నీ సంగతి,
ఎలా చెప్పాలో అలా చెప్తాను. వీడు మళ్ళీ తాగుడికి బానిసైపోతున్నాడు. మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఏం చేయాలో రేప్పొద్దులు చెప్తాను అంటూ ఇక ప్రభావతి వెళ్ళిపోతుంది. ఉదయం లేచిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్లుంటారు. మీనా వంట కూడా చెయ్యదు. గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ కిందికి వచ్చి టిఫినెక్కడా, టీ ఎక్కడా, కాఫీ ఎక్కడా అంటూ ఉంటే అమ్మగారు గుడికి వెళ్లారు అని చెప్పంటే మళ్ళీ ఇవాళ ఎవరు పుట్టినరోజుందంట అని చెప్పేసేసి అంటాడు బాలు. ఇక ఏమోరా, నాకేం తెలుసు, గుడికి వెళ్తున్నాను అత్తయ్యా అని మాత్రమే చెప్పింది. నీకు అది కూడా చెప్పలేదా అనంటే ఆవిడ నాకు చెప్పాల్సిన అవసరమేముందిలే అనగానే ఇలాంటి దానితో కాపురం చేసే బదులు తన్ని తగలేయడం అంత ఉత్తమం లేదు అని చెప్పేసేసి అంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటూ బాలు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇదే కదరా నాకు కావాల్సింది, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది అనుకుంటూ ఇక గుడినుంచి వచ్చినటువంటి మీనాని గుమ్మంలోనే ఆగు అని చెప్పని అంటుంది. ఏంటత్తయ్యా అంటే నువ్వు బాలుకి చెప్పి గుడికి వెళ్ళావా అని అడిగితే లేదు, పడుకున్నారు, అందుకే చెప్పలేదు అంటే పడుకుని ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతావా, చెప్పకుండా నీ ఇష్టమొచ్చినట్టు తిరిగి వస్తావా అంటుంది. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా, అసలు నేను వెళ్ళడానికీ మీరు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధముందా అంటే అవునవును, నిజమే, ఏమీ సంబంధం లేదు. నువ్వు మాట్లాడే మాటలకి మేము మాట్లాడే మాటలకి ఎందుకు సంబంధముంటుంది? సర్లే కాని నీ బట్టలన్నీ సర్ది అదిగో బయట బ్యాగ్లో పెట్టాను, తీసుకొని మీ ఇంటికే వెళ్తావో ఏట్లోకి వెళ్తావో వెళ్ళు. బాలుగాడైతే నువ్వు వచ్చింతర్వాత ఇంట్లో ఉండనివ్వద్దు అని చెప్పాడు అని అనగానే ఏంటి, ఆయనలా చెప్పరు, చెప్పేవాళ్లైతే నాకే ఫోన్ చేసి చెప్తారు అని చెప్పని అంటుంది. కాదు, చెప్పాడని చెప్తున్నాను కదా, నోరు మూసుకుని బయటికి వెళ్ళు, నడువు అని అంటుంది. ఎందుకంటే సత్యం రంగారావు వాళ్ల ఇంటికి వెళ్తాడు. ఇటునుంచి శృతి వాళ్లు వెళ్ళిపోతారు. రోహిణి, మనోజ్ కూడా ఉండరు. ప్రభావతి ఒక్కతే ఉండడంతో మీనాకి ఇలా చెప్తుందన్నమాట. దాంతో ఇక మీనా నేనిప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను, లోపల ఫోనుంది, ఇవ్వండత్తయ్యా అంటూ ఉంటే ఎందుకిస్తాను, ఆ ఫోన్ కూడా నా కొడుకు కొనిచ్చిందే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీనాని బయటకు గెంటేసిన ప్రభావతి మీనా కోసం వెతుక్కుంటున్న బాలుకి తెలిసిన భయంకరమైన నిజం. షాక్లో ప్రభావతి. ఇంతకూ బాలుకి ఏం నిజం తెలిసింది? ప్రభావతి మీనాని బయటకి గెంటేయడమేంటి? ఇదంతా కూడా ఇది ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ప్రభావతికి ఒక మంచి అవకాశం దొరికింది. అదేంటి అంటే మీనా బాలు వద్దన్నా సరే శివ పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు తయారుచేసి పంచడానికి వెళ్ళింది. ఇక బాలు వచ్చి మీనా కోసం వెతుక్కుంటూ ఉండగా పనికట్టుకుని మొత్తమంతా వివరంగా చెప్పి బాలుని గుడికి పంపించింది. ఇక అక్కడికి వెళ్ళినటువంటి బాలు ఇక్కడు నేను చచ్చిపోయాను, నా మాట చచ్చిపోయిందో అర్థం కావట్లేదు అంటూ మీనాని కొంచెం బాధపెట్టినట్టే మాట్లాడతాడు. ఇక మీనా చాలా బాధపడుతుంది. ఇంక నాతో మాట్లాడకు మీనా, దయచేసి ఇక నా గురించి నువ్వేమీ ఆలోచించుకు అంటూ వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మీనా అయితే ప్రభావతికి ఇంకా శృతికి అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటే ప్రభావతి మాత్రం నీ చేత్తో ఇచ్చేదేదైనా నీ ఇంటినుంచి వచ్చింది విషంతో సమానం, నాకు నేను చచ్చినా తినను అని చెప్పి అంటుంది. ఏమో నువ్వు దాంట్లో ఏం కలిపావో అని కూడా మాట్లాడుతుంది. ఇక అలా అన్న తర్వాత బాలు గుడికి వచ్చాడని చెప్పి శృతికి చెప్తున్నావు, గుడికి వచ్చిందే చెప్పావు తప్ప అక్కడ ఏం జరిగిందో చెప్పలేదే అనంటే ఏం జరగడమేంటత్తయ్యా అంటే నేనే వాణ్ణి పనికట్టుకుని నువ్వు గుడికి వెళ్లావు అని చెప్పి మరీ అక్కడికి పంపించాను. వాడక్కడికి వచ్చి ఎంత విరంగం వేసుంటాడో నాకు తెలీదా ఏంటి? ఈ ఇన్నాళ్ళూ వాడు తాగట్లేదు, ఏ గొడవ జరగట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా వాడు తాగి తీరుతాడు అని చెప్పి అంటుంది. ఇక ఈలోపు శృతి వచ్చి ఏంటత్తయ్యా, ఏంటాంటీ, తాగి తీరుతాడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనంటే అబ్బే అదేం లేదులే శృతి, నువ్వెళ్ళు అని చెప్పేసేసి మీనా శృతికి సర్ది చెప్పి పంపించేస్తుంది. ఇక శృతి లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రైనా సరే బాలు రాకపోవడంతో మీనా బాలు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక బాలు ఎంతకీ రాకపోయేసరికి ఇంత రాత్రైనా రాకపోవడమేంటి అని బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక గుమ్మంలోనే ఎదురుచూస్తూ ఉండగా కార్ వచ్చి ఆగుతుంది. కార్లోంచి బాలు తూలుతూ కిందికి దిగుతాడు.
అలా దిగేసరికి ఇక మీనా అయితే గబగబా వెళ్ళి బాలుని పట్టుకునేసరికి ఏంటి తాగొచ్చాడా అని చెప్పి ప్రభావతి లోపల్నుంచి అంటూ ఉంటుంది. ఇక బాలు ఏంటి మీనా నాకోసం ఎందుకెదురుచూస్తున్నావ్ అనంటే అది కాదండి ఈ టైం వరకు ఉండిపోయారు దాంతోపాటు ఇలా తాగి వచ్చారేంటి అంటే భార్య మాట దాటుద్దేమో కాని